శ్రీ గీతం కళాశాల చైర్మన్ అయినటువంటి మనీషా నాయర్ మనం రిపోర్టర్ లక్ష్మీనారాయణపై దాడి చేయించి కాళ్ళు పట్టించుకోవడం చాలా దుర్మార్గ చర్యగా భావిస్తున్నాం. దీనిని పామిడి వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్గా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పుడు మేము ఖచ్చితంగా లక్ష్మీనారాయణ అనే వ్యక్తి ఖచ్చితంగా మీ మీద తప్పుడు వార్తలు రాశారని మీరు భావించినట్లయితే చట్టాలు ఉన్నాయి, చట్టాలు అనుగుణంగా మీరు పోయి చట్టం ద్వారా మీరు ఫైట్ చేయాలి. అంతేగాని మీరు ఈ రకంగా దాడి చేయడం ఎంత మటుకు కరెక్ట్ అని మేము అడుగుతున్నాం. ఈ సందర్భంగా ఇప్పుడు పత్రికా స్వేచ్ఛ అంటూ భారత రాజ్యాంగంలో 19(1)(a) ప్రకారం పత్రికా స్వేచ్ఛను హక్కు కల్పించింది. మీరు భారత రాజ్యాంగాన్ని కూడా అవమానిస్తున్నారు. ఎందుకంటే భారత రాజ్యాంగమే పత్రికా స్వేచ్ఛ హక్కు కల్పించినప్పుడు మీరు దాన్ని ఈ విధంగా హరించడం ఏం మటుకు కరెక్ట్ అని మేము అడుగుతున్నాం. ఇప్పుడు మీరు ఎంతోమంది పిల్లలకు కళాశాలలో చదువు చెప్తున్నారు. మీరే భారత రాజ్యాంగం పట్ల మీకు గౌరవం లేదు. మీరు పిల్లలకి ఏ విధమైన విద్యను మీరు అందిస్తున్నారని మేము అడుగుతున్నాం. ఈ సందర్భంగా ప్రజాస్వామ్యంలో మీడియా అనేది ఫోర్త్ ఎస్టేట్గా పిలువబడుతుంది. ఫోర్త్ ఎస్టేట్ అంటే 4వ స్తంభంగా. ఈరోజు ఇక్కడ దాడులు ఇవన్నీ చూస్తుంటే 4వ స్తంభాన్ని కూల్చే విధంగా వ్యవస్థలు నడుస్తున్నాయి. దీనిని వెనుక వేసుకురాకోకున్నట్టు ప్రభుత్వాలు కూడా పటిష్టం చేసి మనీషా నాయర్పై కఠినమైన చర్యలు తీసుకోవాలని కూడా పామిడి వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ తరఫున మేము కోరుతున్నాం. అనంతపురం పట్టణంలో గత 2 రోజుల కిందట మనం రిపోర్టర్ లక్ష్మీనారాయణపై దాడిని ఖండిస్తూ పామిడి పట్టణంలో ఉన్నటువంటి జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడమే కాక పామిడి పోలీస్ స్టేషన్ నందు వినతిపత్రం సమర్పించాము. అనంతరం ఎందుకంటే గత 2 రోజుల నుండి జిల్లాలో పాత్రికేయులందరూ మనీషాపై దాడిని తీవ్రంగా ఖండిస్తూ మనీషా దౌర్జన్యంగా ఇంటికి వెళ్ళి కాళ్ళు పట్టించుకోవడమే కాక ఇలాంటి దుర్మార్గమైన చర్యలు ఎవరూ పాల్పడకూడదనే నినాదంతోనే జిల్లా ఎస్పీ డిఎస్పీ గారికి కూడా గతంలో జిల్లాలో ఉన్న రిపోర్టర్లందరూ వినతిపత్రాలు సమర్పించారు. అందులో భాగంగా మేము కూడా ఈ కార్యక్రమం చేపట్టాము. ఏది ఏమైనా ఫోర్త్ ఎస్టేట్ అని చెప్పడానికే పరిమితమైనారు కానీ ప్రభుత్వాలు కానీ అధికారులు కానీ ఎక్కడైనా విలేకరులని దాడిని ఖండించకుండా చోద్యం చూడడం పలు అనుమానాలకు తావిస్తుంది. ఇప్పటికైనా మనీషాపై కఠిన చర్యలు తీసుకోవాలని జర్నలిస్ట్ సంఘాలు కోరుతున్నాము. భారత రాజ్యాంగాన్ని అనుసరించి ప్రజాస్వామ్య వ్యవస్థలో జూనియర్ కళాశాలను నడుపుతున్న మనీషా నాయర్ ఫోర్త్ ఎస్టేట్ అయినటువంటి జర్నలిస్టులపై దాడి చేయడము చాలా శోచనీయం. యాక్చువల్గా ఎక్కడ అవినీతి అక్రమాలు జరిగినా వాటిని వెలికి తీయడము ఒక బాధ్యతగా ముందుకెళ్తుంటాము. ఈ క్రమంలో శ్రీ గీతం కాలేజ్ జూనియర్ కాలేజీలో జరిగినటువంటి సంఘటనలను మనం జర్నలిస్టు ఆర్టికల్ను రాయడం, దానిపై గీతం కరస్పాండెంట్ మనీషా నాయర్ జర్నలిస్ట్ లక్ష్మీనారాయణ ఇంటికి వెళ్ళి దౌర్జన్యంగా అతనిపై దాడి చేయించి మరియు ప్రెస్ క్లబ్లో సమావేశం అవుదామని వెళ్తుంటే అక్కడికి వెళ్ళి జర్నలిస్టులపై దాడికి పాల్పడడం తీవ్రంగా ఖండిస్తున్నాం. పామిడి వర్కింగ్ జర్నలిస్టులుగా ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. మనం విలేకరిపై జరిగిన సంఘటన చాలా దారుణము. ఎందుకంటే జర్నలిస్టులు అనేవాళ్ళు వార్తలు రాస్తుంటారు. అలాంటి ఏదైనా తప్పుడు వార్తలు రాస్తే వారిపై ఏదైనా చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. కానీ డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళతో విలేకరితో కాళ్ళు పట్టించుకొని మరి వాళ్ళ పిల్లల్ని పక్కకు తోలి అంత భయభ్రాంతులు చేయడం చాలా దారుణము. అలాంటి గీతం కాలేజ్ ప్రిన్సిపల్ నయా నిషార్పై అలా భయభ్రాంతులకు చేసిన నయా నిషార్పై కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి జర్నలిస్టులుగా డిమాండ్ చేస్తున్నాం.